మనుషులైతే అన్నం తింటే అమ్మ యోనిలకెళ్ళి వస్తాయి. ముదిరాజ్ ఇంకా బీసీ పెట్టుకున్నావు, ముదిరాజ్ అని పెట్టుకున్నావు, బాపనోడు పెట్టుకుంటే ఇంకెట్లా మాట్లాడుతువో దరిద్రుడివి. అంటే నువ్వు పక్కా బత్తాయి గాడి తయారైనవు. నీ చెవులలో పొద్దుగాలు వేస్తే ఆడు గుళ్ళలో పోయి నీ చెవులలో తామర పూలు పెట్టి నిన్ను అందభక్తుని వేసి కూర్చుండబెట్టారు. నేను ప్రక్క బ్రెయిన్ వాష్ చేసి ఈ ముదిరాజు కానీ వేస్ట్ నా కొడుకు. అంటే ఈ డస్ నాట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్. మరి చెప్పు, ఇవాళ బాపనోడే గుళ్ళ పూజారి అవుతుంది, అదేం రిజర్వేషన్ రాయ్యా? మరి ఎందుకు కానియాడు? ఏ ముస్లిం అయినా ఇమాం కాగినప్పుడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ హిందూ అయినా పూజారి కావాలి కదా, బాపనోడు ఎందుకు అవుతున్నాడు? దాన్ని ఏమంటారు? అది రిజర్వేషన్ కాదా? అందరికి వాళ్ళ యొక్క అరబిక్ భాషలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్న హీబ్రూ భాషలు ఉన్నాయి, తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నారు పాస్టర్లు యొక్క ఇమాంలు. మరి వీడు పర్షియా భాషలు ఎందుకు చెప్తుండ్రు? సంస్కృతంలో, తెలుగులో ఎందుకు చెప్తలేడు?